హాయ్ అండి. బీరకాయ కూర రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇవాళ డిఫరెంట్‌గా అయితే చేసి చూపిస్తాను. 1 కేజీ బీరకాయలు తీసుకొని పైన ఉండే కణుపులన్నీ గీరేసుకోవాలండి. గీరేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు కూడా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 1½ టేబుల్ స్పూన్ కారము, పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, 1 లవంగ, హాఫ్ ఇంచి దాల్చిన చెక్క, కొద్దిగా ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని అది కొద్దిగా మెత్తబడిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనమైతే మసాలా అయితే గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్నవన్నీ గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కారము, పసుపు వేసుకొని ఒక రౌండ్ కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా కూడా వేసేసి ఒకసారి కలిపేసి కొద్దిగా నీళ్ళు వేసి సన్న సెగపైన ఉడికించుకుంటే కమ్మటి బీరకాయ